చిన్న మాట మీకు నేను పరిచయం చేసి ముగిస్తాను. చాలాసార్లు మనం ధ్యానం చేస్తూ వచ్చిన వాక్య భాగాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు చాలా అద్భుతాలైన పరిచయం చేస్తా ఉన్నప్పుడు జరిగించుకుంటూ వచ్చాడు. ఆయన పరిచయం చేస్తున్న దినాల్లో 1 కాదు 2 కాదు కొన్ని వేల అద్భుతాలు కొన్నింటిన బైబిల్లో రికార్డ్ చేస్తూ వచ్చారు, కానీ కొన్నింటిన బైబిల్లో రాస్తూ వచ్చారు. కానీ యోహాను ఇలా అంటూ ఉంటాడు, ఆయన చేసిన కార్యములన్నీ రాద్దాం అనుకుంటే భూమంతా కూడా దానికి సరిపోదు, ఏమాత్రం కూడా సరిపోదు. 3 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో దేవుడు చేసిన పరిచర్య అంత సవిస్తరంగా జరిగించుకుంటూ వచ్చాడు. అన్ని కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ప్రతి కార్యాన్ని కూడా రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ అన్ని కూడా బైబిల్లో లేవు. అయితే ఒక కార్యం మాత్రం 4 సువార్తలలో కూడా మనం గమనించవచ్చు. ఒక అద్భుతాన్ని మాత్రం 4 సువార్తలలో 4 సువార్తికులు కూడా రాస్తారు. కొన్ని మత్తయి రాస్తే, కొన్ని లూకా రాస్తే, కొన్ని మార్కు రాస్తే, అటు తర్వాత కొన్ని ఏమో యోహాను రాస్తూ వచ్చారు. కానీ ఒక అద్భుతాన్ని మాత్రం 4 రాసుకుంటూ వచ్చారు. ఎందుకు ఏంటంటే అది ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు పంచిన సందర్భాన్ని 4 కూడా రాస్తూ వచ్చారు. 4 విధాలుగా రాస్తూ వచ్చారు. ఒకే న్యూస్ 4 న్యూస్ ఛానల్స్ లో వేరువేరుగా దాన్ని ప్రకటిస్తున్నట్లుగా. న్యూస్ ఒకటే, TV9 ఒకలా మాట్లాడతాడు, ABN ఒకలా మాట్లాడతారు, మరొక NTVలో ఒకలా మాట్లాడతారు. న్యూస్ ఒకటే, కానీ వాళ్ళు వాడే పదాలు వేరు, వాళ్ళు వివరించే సందర్భం వేరుగా కనబడుతుంటది. ఎగ్జాక్ట్ గా అదే పరిస్థితుల్లో 4 సువార్తికులు కూడా రాసిన విషయం ఒకటే, కానీ 4 సంగతులు రాసుకుంటూ వచ్చారు. అయితే తర్వాత మరికొన్ని సువార్తలు జాగ్రత్తగా గమనించగలిగితే, ఇది అయిపోయిన తర్వాత 2 సార్లు దేవుడి అద్భుతాన్ని చేస్తూ వచ్చాడు. ఒకటి 5,000 మంది పురుషులు ఉన్నప్పుడు దేవుడు 5 రొట్టెల్ని 2 చేపల్ని పంచుతూ వస్తే, తర్వాత కొన్ని దినాలకి 4,000 మంది ఉన్నారంట. 4,000 మందికి 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను పంచిపెట్టడం మనం చూడగలుగుతాం. అది కూడా కొన్ని స్వార్థల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇది 4 కూడా రాయలేరు. రెండవసారి జరిగిన దాన్ని మాత్రం కొద్దిమంది మాత్రమే రాసుకోవచ్చారు. ఈ రెండింటిని కూడా ప్యారలల్ గా మనం ఆలోచించాలి అంటే, 2 కూడా దేవుడు తన శక్తిని పరిచయం చేయడానికి జరిగించినవి. 2 కూడా ఊరికి వెలుపల జరిగించిన కార్యాలే. 2 కూడా దూరంగా, మనుషులకు దూరంగా వాళ్ళు ఉన్నప్పుడు చేసిన కార్యాలే. 2 కూడా వాళ్ళకి ఆహారం ఏమీ కూడా దొరకనప్పుడు చేసిన కార్యాలే. 2 కూడా శిష్యులను ఇన్వాల్వ్ చేస్తూ జరిగించిన కార్యాలే. అయితే జాగ్రత్తగా గమనించగలిగితే, ఒకటేమో వాళ్ళు ప్రజలందరూ కూడా, ఒక కార్యమేమో ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి ఆత్మీయ అవసరతలు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు జరిగించాడు. ఒక కార్యమేమో శరీర సంబంధమైన అవసరతలు తీర్చబడడానికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జరిగించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం వచ్చాలి. అదేంటంటే, కొద్దిమంది వాక్యం వినడానికి వచ్చినప్పుడు కనికరపడి వాళ్ళ జీవితాలు అద్భుతం చేశారు. కానీ రెండవసారి మాత్రం వాళ్ళు స్వస్థతల కోసం, బాధల కోసం వచ్చినప్పుడు దేవుడిని కనికరించి వాళ్ళ జీవితాలు అద్భుతం చేశారు. 2 కూడా, ఒకటేమో ఒక రోజంతా బోధించి వాళ్ళకి అద్భుతం చేశారంట. రెండవదేమో 3 రోజుల పాటు వాళ్ళకి బోధించి అద్భుతాలు జరిగించుకుంటూ వచ్చాడు. ఒకటేమో శిష్యులకి తాను జీవాహారమై ఉన్నారని తెలియచేయడానికి చేస్తూ వచ్చాడు. ఒకటేమో ప్రపంచమంతటికి తాను జీవాహారమై ఉన్నారని తెలియచేయడానికి దాన్ని జరిగించుకుంటూ వచ్చాడు. ఒకటేమో బయట నుంచి వచ్చిన ఆహారాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించారు. ఒక చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. సోర్స్ బయట నుంచి వచ్చింది. కానీ రెండవసారి దేవుడు అద్భుతాలు చేసినప్పుడు సోర్స్ బయట నుంచి రాలే, శిష్యుల దగ్గర ఉన్న దాన్ని తీసుకుని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. సో 2 అద్భుతాలు ఒకటే, కానీ 2 వేరు పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంటాయి. 2 అద్భుతాలు జరిగిన సీన్ ఒకటే, సినారియో ఒకటే, కానీ 2 వేరు సిచ్యువేషన్స్ లో జరిగి 2 అనేకమైన ఆత్మీయ సత్యాలు మనకి నేర్పిస్తూ ఉంటాయి. నాకున్న సమయాన్ని బట్టి ఒక 10-15 నిమిషాల్లో ఈ రెండింటిని మీరు ప్యారలల్ గా తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది నేర్చుకోవడం వల్ల నాకు వచ్చేది ఏంటంటే, మనము కొన్ని సంగతులు దీనికి అన్వయించుకోగలిగితే మన జీవితంలో దేవుడు ఉదయకాలంలో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చూద్దాం ఒకసారి మార్కు సువార్త 8వ అధ్యాయం మనం కలిసి. మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుండి 9-10 వచనాల వరకు ఈ సందర్భం అంతా కూడా కనబడుతూ ఉంటుంది. నేను ఎక్కువసేపు విసిగించను కానీ ఒక చిన్న మాట నేను తెలియచేస్తున్నాను, నేను ముగింపులోకి తీసుకుని వెళ్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుని వెళ్దాం. ఆ దినములలో మరి ఒకసారి అనే మాట కనబడుతుంది. ఇది సెకండ్ టైం. మరి ఒకసారి అని అంటే రెండవసారి దేవుడు చేస్తూ ఉన్నాడు. మరి మొదటిసారి జరిగిందండి అని అంటే, మొదటిసారి 6వ అధ్యాయంలో జరిగింది ఈ కార్యం అంతా కూడా. మొదటిసారి 6వ అధ్యాయంలో 5,000 మంది పురుషులు ఉన్నప్పుడు దేవుడు అద్భుతాన్ని జరిగిస్తే, 5,000 మంది పురుషులని స్పెసిఫిక్ గా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, స్త్రీలు పిల్లలు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళని కౌంట్ చేయలేదు, వాళ్ళు లెక్క రాయలేదు. ఎందుకంటే లెక్కకు విస్తరించి వాళ్ళందరూ కూడా ఉన్నారు. రఫ్ గా ప్రాబబ్లీ వాళ్ళందరూ కూడా ఒక 15,000-20,000 మంది ఉండుండొచ్చు జనులందరూ కూడా. అయితే పురుషులను మాత్రమే, యూదుల ఆచార ప్రకారము పురుషులను మాత్రమే వాళ్ళు లెక్కించి రాసేవారు. యూదుల ఆలోచన ప్రకారం, వాళ్ళ ఆచార ప్రకారం ఎంతమంది ఉన్నారో ఫ్యామిలీలో అంటే, పురుషులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని మాత్రమే లెక్కించి చెప్పేవారు. అందుకోసమే ఇశ్రాయేలీయులందరినీ ఇప్పుడు ఐగుప్తు నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు రఫ్గా 2 మిలియన్ పీపుల్, 20 లక్షల మందిని ప్రజలు బయటికి తీసుకొచ్చాడు. కానీ రాయబడిన మాట తెలుసా, 6 లక్షల మంది కాల్బలము బయటకు వచ్చారని ఉంటుంది. అంటే
పురుషులు నడవగలిగిన వాళ్ళు, శక్తి బలము కలిగిన వాళ్ళు, యుద్ధము చేయడానికి సామర్థ్యము కలిగిన వాళ్ళు, 18 ఏళ్ల కంటే పైబడిన వాళ్ళు, 6 లక్షల మంది కంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మాత్రమే నోట్ చేస్తూ రాస్తూ వచ్చాడు. కానీ వచ్చిన వాళ్ళు అంతమంది కాదు, కొన్ని లక్షల మంది ప్రజలు వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ లో రాస్తూ 5,000 మంది పురుషులు వచ్చారు. సరే, ఇప్పుడు ఇది మరొకసారి జరుగుతున్న కార్యం. మరొకసారి అనే మాట రెండోసారి జరిగినప్పుడు, రిపీటెడ్ గా జరుగుతున్నప్పుడు వాడతాం ఈ పదాన్ని. ఇప్పుడు రెండోసారి చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంటాడు. మరొకసారి జనులు కూడి రాగా వారికి తినడానికి ఏమీ లేనందున యేసు శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి ఎన్ని రోజుల నుంచి అంట? 3 రోజుల నుంచి ఉన్నారు. 3 రోజుల నుంచి ఎవరి దగ్గర ఉన్నారంట? యేసు ప్రభు దగ్గర ఉన్నారు. 3 రోజుల నుంచి ఆయన పాదాల దగ్గర కూర్చుని వాళ్ళు ఏమంటారంట? 3 రోజుల నుంచి ఎవరికైనా బయటకు వెళ్ళిపోయిన వాడు లేడు, లేకపోతే ఇంటికి అనుభవం తెచ్చుకుంటారన్న వాడు లేడు. కంటిన్యూస్ గా 3 రోజులు కూడా యేసు ప్రభు దగ్గర ఉండి వాళ్ళ ప్రార్థనలోను, వాళ్ళు వాక్యములోను, వాళ్ళు దేవుని సన్నిధిలోను వాళ్ళందరూ కూడా గడుపుతూ వాళ్ళు తదేకంగా దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించగలుగుతున్నారు. 3 దినములు అయిపోయిన తర్వాత వాళ్ళు అడగలేక ఆహారాన్ని, ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీరు చదవగలిగితే, వాళ్ళు తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడతా ఉన్నాను, వాళ్ళు ఉపవాసంతో ఇంటికి పంపిస్తే వాళ్ళు మోక్షపోతారు, కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని శిష్యులతో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టారు. ఇక్కడ నుంచి ఒక విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా నేను జ్ఞాపకం చేసిన ముందుకు తీసుకెళ్తాను. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు వాళ్ళు? చెప్పాలి, నేను క్లోజ్ చేస్తాను, ఎక్కువసేపు కూర్చున్నాను, అర్థమవుతుందా? ఇప్పటికి చాలా అయింది కదా. 3 రోజుల నుంచి యేసు ప్రభు దగ్గర వాడు ఉన్నప్పుడు ఎవడు కూడా ఇంటికి వెళ్ళాలని తెచ్చుకున్నట్లుగా మనకు కనపడదు, ఎవడు కూడా బయటికి తిరిగి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు కంటిన్యూస్ గా యేసు ప్రభు దగ్గర ఉండి వాళ్ళు దేవుని కార్యాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు, దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవిస్తున్నారు. నిజంగా యథార్థంగా దేవుని పాదాల చెంతకొచ్చి దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి అని అనుకునే వాడికి భౌతిక సంబంధమైన ఆలోచనలు కానీ, భౌతిక సంబంధమైన ఐహికమైన విచారాలు కానీ ఏవి కూడా వాడిని కలవర పెట్టవు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఐక్య విచారములు గుర్తుకు రాలే, వాళ్ళకి బయట ఆలోచనలు రాలే, వాళ్ళకి ఏమాత్రము కూడా మేము అన్నం తినలేదు, మేము భోజనం చేయలేదు, మేము బయటకు వెళ్ళలేదు, ఇంటి దగ్గర పనులు చెప్పెట్టుకోలేదు అన్న ఆలోచన ఏమాత్రము కూడా వాళ్ళకి లేదు. పైపెచ్చు వాడి అన్నా 3 రోజులు అయిపోయిన తర్వాత దేవుడికి అనిపించింది ఏమని, అరే వీళ్ళు ఎలాగ ఇంటికి పంపించేస్తే ఎక్కడో మోక్షపోతారు, 3 రోజుల నుంచి వీళ్ళు ఏమీ తినలేదు అన్న ఆలోచన దేవునికి వచ్చింది. కానీ ఏమీ తినలేదు అన్న ఆలోచన, ఆకలిస్తున్న ఆలోచన, మాకు అన్నం కావాలన్న ఆలోచన వాళ్ళందరికీ కూడా రాలేదు. కానీ వాటికి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు సార్? గుర్తుపెట్టుకోండి, యథార్థంగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఆయన సన్నిధి చేత బలపరచబడే వాడికి భౌతిక సంబంధమైన వేటి మీద కూడా దృష్టికి ఉండదు, కనపడదు అని బైబిల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మాట నీకు చెప్పడం వల్ల నాకు ఉద్దేశం ఒకటే, వాళ్ళు బలాన్ని శారీరక సంబంధమైన ఆహారాన్ని బట్టి పొందుకోవట్లేదు. 3 రోజుల నుంచి వాళ్ళు కంటిన్యూస్ గా దేవుడి సన్నిధిని అనుభవిస్తున్నారంటే వాళ్ళు బలము కలిగిన వారిగానే ఉన్నారు, శక్తి కలిగిన వారిగానే ఉన్నారు. ఆ బలం వాళ్ళకి ఎక్కడికి వస్తుంది తెలుసా? ఆహారం బట్టి కాదు, వాళ్ళు దేవుడి వాక్యాన్ని బట్టి బలం తెచ్చుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం దోషాన్ని చెప్పాలి. హల్లెలూయా. దేవుడి సన్నిధిని బట్టి వాళ్ళు బలాన్ని పొందుతున్నారు. నువ్వు గుర్తుపెట్టుకో, శరీర సంబంధమైన ఆహారాన్ని బట్టి నువ్వు బలం పొందితే అది మరలా నిర్వీర్యం అయిపోతుంది. కానీ వాళ్ళు 3 దినముల నుండి వాళ్ళు దేవుని శక్తిని వాళ్ళు పొందుకుంటూ వాళ్ళు బలవంతులై దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారంట. దేవుడికి స్తోత్రం. అతను ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసినా, దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చిన ఈ టెన్షన్ కావాలి. కానీ మనం ఉపవాసం ఉండడానికి 10 నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చుంటే ఎప్పుడు ఏ ఆకలంతా ఆ రోజు చేస్తాం కదా. ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి, ప్రార్థన చేయడానికి, లేకపోతే ఈ రోజంతా నేను దేవుని కొరకు నిర్ణయించుకుని ఇలా ఉండిపోవాలి అని ఒక స్థిర నిర్ణయంతో వస్తే ఎప్పుడు లేని పనులన్నీ ఆ రోజు గుర్తు, ఎప్పుడు లేని ఆకలంతా కూడా ఆ రోజు వస్తుంది, ఎప్పుడు లేని జన్మంతా ఎరగొడేసుకోవడం కొంతమంది ఆ రోజు తర్వాత పరిస్థితి అయిపోతుంది. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే వాళ్ళు 3 దినముల నుంచి ఎవడికి ఆహారం అన్న ఆలోచన లేదు, ఎవడికి త్రాగాలన్న ఆలోచన లేదు, ఎవడికి మరొక పని ఆలోచన లేదు. వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ దృష్టి యావత్తులో కూడా దేవుని మీద వాళ్ళు పెట్టుకున్నారంట. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఇక్కడ నుంచి ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను, ఎవడైతే సంపూర్ణంగా దేవుని మీద దృష్టి నిలవగలుగుతాడో, ఎవడైతే వాడు ఆలోచన యావత్తు దేవుని మీద పెట్టుకోగలుగుతాడో, ఎవడైతే పూర్తి ఆలోచన, మీలో కొంతమంది ఇక్కడ కూర్చుని వింటున్నట్లుగా ఉన్నారు కానీ చాలా మంది మనసులు ఇంకా బయట తిరుగుతూ ఉంటాయి.
బయట తిరుగుతూ ఉంటాయి. పల్లెలాగా వీడికి అయిపోతారు, బయటకు వెళ్ళాలి, వీడికి అయిపోతారు, ఏం చేయాలి, ఇక్కడ అమౌంట్ వచ్చి పడిపోతే ఇలాంటి చెత్త ఆలోచనలు కాకుండా నేను అంటాను, పూర్తి నీ ఆలోచన, దృష్టి, ఏకాగ్రత, నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుని మీద ఉన్నప్పుడు బిడ్డ ఇక్కడ జరిగేది తెలుసా, వాళ్ళు 3 దినముల నుండి దేవుని పాదాల దగ్గర ఉన్నారంట, దేవుని మీద దృష్టి నిలుపుకున్నారంట. అలా ఎవడైతే దేవుని పాదముల దగ్గర ఉండి, ఎవడైతే దేవుని మీద దృష్టి నిలుపుకుని, దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద, దేవుని సన్నిధి మీద దృష్టి కలిగి ఉంటాడో అక్కడ కనిపించే మాట తెలుసా, అలాంటి వారందరి మీద దేవుడు తన కనికరమును చూపించగలుగుతాడు. ఆయన తన కనికరమును చూపించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన కనికరముడు దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ బాధ ఏంటో ఆయనకు తెలుసు, ఆకలిగా ఉంటే పెయిన్ ఏంటో ఆయనకి తెలుసు. అక్కడ ఒక మాట ఉంది, వాళ్ళు చాలా దూరం నుండి వచ్చారంట. వాళ్ళు ఎవరన్నా వెళ్ళి ఏసీతో చెప్పారా, ప్రభా మేము అంత దూరం నుంచి వచ్చాం ప్రభా, మరి మా పరిస్థితి ఏంటి ప్రభా, మేము ఇంటికి వెళ్ళిపోయిన పొద్దున వస్తాం ప్రభా, ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వస్తాం ప్రభా, ఇదేది లేదు. వాళ్ళు దూరం నుంచి వచ్చారని ఎరిగిన దేవుడు ఇక్కడి నుంచి ఒక మాట జ్ఞాపించారు. నికోదేముతో దేవుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు అందరినీ ఎరిగిన వాడు, ఆయన ప్రతి హృదయాన్ని ఎరిగిన వాడు, ఆయనకి ఆయన ఏమి కూడా చెప్పనవసరం లేదు అనే మాట నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఒకటే, వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారనే విషయం వాళ్ళు చెప్పకపోయినా దేవునికి అర్థమైంది. వాళ్ళు దేవుని సాన్నిధ్యానికి వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో, వాళ్ళ ఆలోచన ఏంటో, వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చి కూర్చున్నారో సమస్తము ఎరిగిన వాడు కనుక మాట్లాడుతున్నాడు. వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు కనుక ఇక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళు మోక్షంలో పడిపోతారు, పెయింట్ అయిపోయి పడిపోతారు, ఆహారం లేదు కాబట్టి, నిరసనలో పడిపోతారు. కాబట్టి అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోగలిగిన విషయం ఏంటంటే, యథార్థంగా దేవుని మీద దృష్టి పెట్టుకుని మనం రాగలిగితే, వాక్యం మీద, ప్రార్థన మీద, దేవుని సన్నిధి మీద మనం దృష్టి పెట్టుకుని ఆయన సన్నిధిలో కూర్చోగలిగితే, నేను అంటాను, నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చావో అర్థం చేసుకోగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒకసారి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏ ఉద్దేశం మేరకు వచ్చావో, ఏ పరిస్థితుల్లో వచ్చావో, ఎలా వెళ్ళడానికి ఇష్టపడుతున్నావో కూడా నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకోగలిగిన సమర్థుడు అయిన వాడు. స్తోత్రం. ఒకసారి చెప్పాలి, హల్లెలూయా. మన ఉద్దేశములు ఎరిగిన వాడు, మన ఆలోచనలు ఎరిగిన వాడు, మన స్థితిగతులను ఎరిగిన వాడు, మన పరిస్థితులు ఎరిగిన వాడు, మనం చెప్పకపోయినా కూడా అర్థం చేసుకోగలిగిన వాడు. కానీ మన దృష్టి మాత్రం ఎవరి మీద ఉండాలా? దేవుడి వాక్యం మీద ఉండాలి, దేవుడి సన్నిధి మీద మాత్రం ఉండాలి. వాళ్ళెవ్వరూ అడగలేదు కానీ దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళెవరు కోరుకోలేదు కానీ వాళ్ళ కోసం దేవుడు ఆలోచించారు. వాళ్ళెవరు దేవుడికి చెప్పలేదు కానీ దేవుడు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. మన దేవుని కొరకు గొప్పతనం అది. దృష్టి దేవుని మీద ఉండగలిగినప్పుడు మిగిలిన అవసరతలన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. అందుకే దేవుడే మాట్లాడుతాడు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని, మిగిలినవన్నీ కూడా ఆయన చూసుకుంటారు. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు దేవుని పాదాల చెంతకు వచ్చి ఆయన మాట మీద మాత్రమే దృష్టించారంట, ఆయన వాక్యం మీద మాత్రమే దృష్టించారంట, ఆయన సన్నిధి చేత బలపరచబడ్డం మీద మాత్రమే దృష్టించారు. దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేది కేవలం అవసరం ఉద్దేశించబడడానికి మాత్రమే కాదు. ఒకవేళ నువ్వు ఆ పని మీద కనుక ఇక్కడ నువ్వు వస్తే, నేను అంటాను, నువ్వు వచ్చినా రాకపోయినప్పుడు నీ అవసరంతో దేవుడు తీరుస్తాడు. నువ్వు వచ్చినా, నువ్వు ఆ పని మీద, ఆ ఇంటెన్షన్ మీద ఇక్కడికి వస్తే, నేను అంటాను, నువ్వు రాకముందే నీ అవసరతలు ఎదిగిన వాడు, నువ్వు రాకముందే తీర్చగలిగిన వాడే. సాల్ గాడిదలు ఎదుర్కొంటూ వస్తున్నాడంట. గాడిదలు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు, సమయాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఉన్న ఉద్దేశం ఒకటే, నాకైనా మేలు జరిగితే బాగుంటుంది, నా గాడిదలు దొరికితే బాగుంటుంది, నా పరిస్థితి దొరికితే బాగుంటుంది. మేలు కోసమైన ఉద్దేశం మీద మాత్రమే సమయాల దగ్గరికి వచ్చినప్పుడు సమయాలు మాట్లాడుతున్న ఫస్ట్ మాట తెలుసా, నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు, నీ పని అయిపోయిందని చెప్పేసి అన్నాడు. ఈ వాక్యం చెప్పడానికి కారణం తెలుసా, గుర్తుపెట్టుకో బిడ్డ, మేలు కొరకు మాత్రమే నువ్వు ఇక్కడికి వస్తే, నేను అంటాను, అది నువ్వు అడిగిన అడగకపోయిన దేవుడు తెలుసుకోగలుగుతాడు. నువ్వు రావడానికి గల ఉద్దేశము మేలు కొరకు ఏమకూడదు. మళ్ళా చెప్తున్నా, నువ్వు ఏ ఆదివారం వచ్చినా, శనివారం వచ్చినా, లేకపోతే నియామక కూడికలు ఎప్పుడు వచ్చినా, మనము దేవుని మందిరానికి వచ్చేది మన అవసరతల కోసం కాదు. మన దేవుని మందిరానికి వచ్చేది కేవలం మన అవసరంతో తీర్చబడతాయేనో, మన పరిస్థితులు బాగుపడతాయేనో, లేకపోతే మరొకటి ఏదో జరుగుతుందని కాదు. ఎందుకు తెలుసా, మన ఉద్దేశములు ఎరిగిన దేవుడు, మన ఆలోచన ఎరిగిన దేవుడు, మనం ఎక్కడి నుంచి ఏ పరిస్థితుల్లో వచ్చామని ఎరిగిన దేవుడు. ఒకరి కాదు, ఇక్కడ కాదు. ఇప్పుడు 10 మంది వచ్చారండి, 50 మంది వచ్చారండి, వాళ్ళందరికీ దేవుడు తెచ్చారండి. 4,000 మంది పైబడే ఉన్నారు. ప్రతి ఒక్కడి ఉద్దేశం ఎరిగిన దేవుడు ఆయన. నేను అంటాను, ఆలోచన ప్రకారమే వస్తే నువ్వు వచ్చినా రాకపోయినా కూడా దేవుడు చేస్తాడు. కానీ మనం ఇక్కడికి వచ్చే దేనికి తెలుసా, ఎవరినైనా సరే వాళ్ళని నిలబెట్టి మీరు దేనికి వచ్చారంటే, దేవుడు ఆ బ్రెడ్ ఇస్తాడని వచ్చాడా, రొట్టె ఇస్తాడని వచ్చాడా, లేకపోతే చేపలు ఇస్తాడని వచ్చారా? లేదయ్యా, వీటన్నిటి కోసం కాదయ్యా. పేతురు అంటాడు, యోహాను సువార్త అయ్యా అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోతారండి. పేతురు అంటాడు, మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం ప్రభా, నువ్వు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు మాకు. నువ్వు మెస్ అయ్యమని నాకు తెలుసు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోగలుగుతాం. ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడే మాట, నువ్వు రొట్టె మేము అడిగిన అడగకపోయినా ఇస్తావు, నువ్వు
చేపలు మేము అడిగి అడగకపోయినా ఇస్తాం. మేము వచ్చింది రొట్టె కోసమో చేపల కోసమో కాదు, నువ్వు పరలోకము నుండి అనుగ్రహించు బోధ కోసమే మాత్రమే చెప్పాలి. మమ్మల్ని నీ చెంతకు చేర్చగలిగిన మాట కోసం వచ్చిన, మమ్మల్ని నీ రూపంలోనికి చేర్చగలిగిన మాట కోసం వచ్చిన, మమ్మల్ని నీ రూపంలోనికి మార్చగలిగిన మాట కోసం వచ్చిన, మమ్మల్ని నీ చెంతకు మరింత నీకు దగ్గరగా చేయగలిగిన, మా పాపములు ఒప్పింప చేయగలిగిన మాట కోసం మేము వచ్చిన. నువ్వు ఆ మాట చెప్పగలిగితే బిడ్డ, దేవుని మాట విందామని నువ్వు యథార్థంగా వచ్చి కూర్చుంటే మనల్ని చూసి దేవుడు మూసిపోతాడు. నేను మాట చెప్పిన, సంటి పిల్లలు మాట్లాడేటప్పుడు మనం వినాలని ఆశపడతారు. వాళ్ళు మాట్లాడితే ముద్దుగా ఉంటుంది, చక్కగా ఉంటుందని మనం మాట్లాడాలని ఆశపడతాం. వాళ్ళు పలికితే చాలు, ఒక్క మాట పలికితే నీకు సంతోషం వస్తుంది అని నువ్వు అనుకుంటున్నప్పుడు నేను అంటాను, అదే ఉద్దేశం మేరకి దేవుడు ఒక్క మాట పలికితే చాలు నాకు ఆనందం, దేవుడు ఒక్క మాట పలికితే చాలు నాకు సంతోషం, ఒక్క మాట ఆయన పలికితే చాలు అని ఆయన మాట కొరకు నువ్వు అంత యథార్థంగా చూడగలిగినప్పుడు నేను అంటాను, దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన మాట మన బ్రతుకులు వెలిగించగలుగుతుంది, ఆయన మాట స్వస్థపరచగలుగుతుంది, ఆయన మాట శక్తిని ఇవ్వగలుగుతుంది, ఆయన మాట బలమును ఇవ్వగలుగుతుంది, ఆయన మాట మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలుగుతుంది. నీ ఉద్దేశం మంచిది అవ్వగలిగినప్పుడు ఎరిగిన దేవుడు ఆయన తెలుసు, అయినప్పుడు ఆ పరిస్థితి అంతా కూడా ఆయన తెలుసు. అడిగిన అడగకపోయినప్పుడు దేవుడు చేస్తాడు. ఇశ్రాయేలు విల్డర్నెస్ కూడా అడగకుండా వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి బాధ ఎరిగిన వాడు కనుక వాళ్ళకి ఆహారం ఇచ్చి పోషించాడు. ఆఖరి కోసం దేవుడు ఎరిగిన వాడు కనుకనే ఆ సంటి పిల్లలు సాగు చూడలేక ఇబ్బంది పడుతున్నారు, ఒక పక్కన పడేస్తే వాళ్ళు బాధ ఎరిగిన వాడు కనుక దేవుడు వాళ్ళకి చక్కటి నేలను దేవుడు సమకూర్చాడు. దాహం వేస్తే ఎలా ఉంటుందో, ఆకలి వేస్తే ఎలా ఉంటుందో యేసు ప్రభువుకు తెలుసు. శిలువ మీద ఉన్నప్పుడు ఎరిగిన వాడు కనుక అక్కడ నీళ్ళేదంటా, అక్కడ పరిస్థితి వేరు. కానీ ఆయన అడిగాడు దాహం కొని, ఆయన అడిగాడు సమరయ స్త్రీతో మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నం వేళ శిష్యులు అంటారు యోహాను సువార్త 4వ ప్రభా భోజేద్దామా అంటే లేదురా నేను ఆల్రెడీ భోజేస్తాను. అప్పటికి ఆయన ఆకలిగా ఉంది, పెయిన్ ఏంటో ఆయనకి తెలుసు, ఆకలిగా ఉన్న పరిస్థితి ఏంటో ఆయనకి తెలుసు. ఈ మాటకి ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే నువ్వు రాక మునిపే నువ్వు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావో దాన్ని అనుభవించి తెలుసుకున్నవాడాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మాట కనబడుతుంది. హెబ్రీ పత్రిక 4:15 చెప్తాడు, ఆయన మనం ఎదుర్కొన్న ప్రతి సమస్యను ఆయన ఎదుర్కొన్నాడు, అయినప్పటికీ ఆయన పాపము లేని వాడిగా జీవించాడంటాడు. వీళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో దేవునికి తెలుసు. నేను ఒక మాట చెప్పాలి ఏంటంటే, వాళ్ళు మానవులుగా ఉన్నారు, ఈయన దేవుడై ఉన్నప్పటికీ కూడా ఈయన కూడా మానవుడిగానే ఉన్నాడు. 3 రోజులు అన్నం లేకుండా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుంది ఈయన కూడా తెలుసు కాబట్టి దేవుడు వాళ్ళ మీద ఏం చూపించాడో చెప్పనా, కనికరాన్ని చూపించాడు. ఎంత స్పష్టంగా ఉందో చూడ మాట. 2వ వచనం చెప్పాడు మాట. 2వ వచనం, జనులు నేటికి 3 దినముల నుండి నా దగ్గర ఉన్నారు, వారికి తినడానికి ఏమీ లేనందున నేను వాళ్ళ మీద ఏం పడుతున్నా, నేను కనికరం పడుతున్నాను. ఆయన పాదముల దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కడి మీద దేవుడు చూపించేది ఏంటో తెలుసా, కోపం కాదు. అందుకే ఆయన అంటాడు, నా యొక్కకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము నేను అంటే కారణం తెలుసా, నా యొక్కడు వచ్చాడు, ఆయన కనికరం కోసం వచ్చాడు, వాడు త్రోసివేయబడ్డాడు కాబట్టి వచ్చాడు. నేను కూడా తోసేస్తే ఇంకెక్కడికి వెళ్తాడు, నేను కూడా గిట్టేసి ఇంకెక్కడికి వెళ్తాడు. వాడు ఆల్రెడీ మనుషుల చేత నెట్టివేయబడ్డాడు కనుక నా దగ్గరికి వచ్చాడు, తెలుసా పరిస్థితి. సో కాబట్టి ఆయన చెంతకు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కనికరించగలిగిన దేవుడు. నేను అంటాను ఒక మాట, నువ్వు ఇక్కడికి వచ్చావు దేవుని సన్నిధికి, దేనికోసం వచ్చావు నాకు తెలియదు, కానీ దేవుడు వాక్యం చెప్తోంది నీ మీద తన కనికరమును చూపించగలిగిన గొప్ప కనికరము కలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. గొప్ప కనికర సంపన్నుడని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. కనికరము కలిగిన దేవుడు ఆయన. అందుకే నీకు ఇందాక జ్ఞాపకం చేస్తూ వచ్చాను, ఇశ్రాయేలుని కనికరించాడు, హాగరుని కనికరించాడు, సారేపతు విధవరాలిని దేవుడు కనికరించాడు. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే 100 కారణాలు మీకు బైబిల్లో చూపించగలుగుతారు. కానీ ఆయన తన ప్రజల మీద కనికరపడి ఎన్నో అద్భుతాలు వాడి జీవితంలో దేవుడు చేయడం మొదలు పెట్టాడు. మీరు గమనించండి, యోహాను సువార్త 6వ కూడా మీకు కనిపించబడ్డది. అనేక మంది ప్రజలు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళ మీద కనికరపడి అనేకులను స్వస్థపరిచాడంట, అనేకులను విడుదల ఇచ్చాడంట, అనేకులను బలపరిచాడంట. అట్ ద సేమ్ టైం ఆయన శరీర సంబంధమైన స్వస్థతలు ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన బలమును కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఒకటి శరీర సంబంధమైన స్వస్థత బలాన్ని దేవుడు ఇచ్చాడు, ఆయన మాటల ద్వారా ఆత్మ సంబంధమైన బలమును కూడా దేవుడు ఇచ్చాడు. ఆయన కనికరం రెండింటినీ కూడా మనకి తీసుకొస్తుంది. ఒకటి శరీర సంబంధమైన బలాన్ని దేవుడు ఇస్తాడు, రెండవది ఆత్మ సంబంధమైన బలమును కూడా దేవుడు మనకి అనుగ్రహించగలిగిన దేవుడు అయినాడు. అయితే ఆయన డీల్ చేసే పద్ధతి ఎలా ఉంటుందో చెప్తాను. ఈ వచనాలు మనం చాలా సార్లు చదువుకున్నాం కనుక నేను ఎక్కువ వివరించలేదు. ఆయన ఏం చేయనున్నాడో ఉద్దేశించి శిష్యులతో ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన ఇంతమందికి అన్నం పెడదాం అనుకున్నాము, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే
ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ శరీరాన్ని బట్టి ఆలోచించడం మొదలు పెట్టారు. వీళ్ళ శరీర సంబంధమైన ఆలోచనలు బయట పెట్టడం మొదలు పెట్టారు. ఎలాగో తెలుసా, ఆయన ఏం చేయగలరా ఆయనకి తెలుసు. తెలిసే వాళ్ళని ఒకసారి టెస్ట్ చేద్దాం అనిపించి, ఏంటి పరిస్థితి, వీళ్ళందరికీ ఇలా చేద్దాం అనుకున్నాము, మొదలు పెట్టేగా వీళ్ళు అని చెప్పేసి అంటే ఒకళ్ళు అంటున్నారంట, కొద్దిమంది అన్న మాట్లాడిన చూడండి. ఇదే మార్కు సువార్త 6వ అధ్యాయానికి రాగలిగితే కొద్దిమంది వాళ్ళు మాట్లాడాలన్న చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 35 వచ్చిన చూడండి. మార్కు సువార్త 6:35. అయ్యా, ఈ అరణ్య ప్రదేశం చాలా పొందిపోయింది, చుట్టుపక్కల ప్రదేశం గ్రామాలకు వారు వెళ్ళి భోజనం తెచ్చుకోవడానికి కొనుక్కోవడానికి వారిని ఏం చేయాలంట, పంపే ప్రభా. అంటే వాళ్ళనే మాట ఏంటంటే, ప్రభు ఇంతమందిని ఫీడ్ చేయాలంటే మనకి ఎక్కడ అవుతుంది, మన వల్ల కాదు కదా ప్రభా, ఇంటికి పంపించేస్తే వాళ్ళు ఏదో పాటు పడతారు, ఎక్కడో చోట కొన్ని తెచ్చుకుంటారులే అని చెప్పేసి ఒక ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇంకొక ఆయన మాట్లాడి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. అందుకు ఫిలిప్పు ఇలా అంటాడు, కొంచెం పుచ్చుకోవడానికి 200 దేనారములు రొట్టెలు సాలవని ఆయనతో చెప్పడం మొదలు పెట్టాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు చూడండి, 5వ వచనం. వేసుకొనలేదు భోజనాలు అక్కడికి వచ్చి చూసి భుజించటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడగడం మొదలు పెడితే ఆయన అంటున్నాడు, ఏమి చేయనయ్యుడో ఆయన పరీక్షించే, ఆయన చేద్దామనుకుని ఆలోచించే ఇలా అంట మొదలు పెడితే ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా సెలవు మొదలు పెట్టారు. 6:11 చూడగలిగితే ఆ యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చొని వారికి వడ్డించను, చేపలు కూడా వారికి ఇష్టమైనందుకు వడ్డించను అనే మాట కనపడుతుంది. నీకు ఆ వచనాలన్నీ కూడా నేను క్లబ్ చేసుకుంటే మీకు మాట్లాడుకుంటూ వెళ్తాను. ఏం చేయనై ఉన్నాడో ఆయన ఎరుగుండే మాట్లాడాడు. ఆయనకి తెలీదా ఎలా పెంచాలో, ఆయనకి తెలీదా ఎలా పోషించాలో, ఆయనకి తెలుసు. నా మాట విను, నీకు అర్థమవుతుందిగా. ఆయనకి తెలిసే ఇలా మాట్లాడుతున్నాడు. పిలుపు ఒకసారి అన్నాడు, మా చెప్పు ప్రభు అని చెప్పేసి అంటే, ఏం కదా అనుకున్నాం అని చెప్పేసి అంటే ఒక ఆయన అన్నాడు, మనం పెంచలేము, మనం పెట్టలేము. ఒక పని చేద్దాం, అందరూ ఏం చేద్దాం, ఇంటికి తోలేద్దాం, ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడైనా కొడుకుని తినేసి వచ్చేవాళ్ళు తింటారు, లేకపోతే ఎక్కడైనా ఇది చేసేవాళ్ళు చేస్తారు అని చెప్పేసి ఒక ఆయన పంపించేవాడు. ఎక్కువగా అంటాడు, ప్రభా 200 ధ్యానాలు కూడా సరిపో ప్రభా. 200 ధ్యానాలు మన భాషలో చెప్పాలంటే అడుగుతున్నా, 200 ధ్యానాలు అంటే ₹10 కదా. 200 ధ్యానాలు అంటే 210 ఊరకనే ₹100 మన భాషలో మాట్లాడుతాం. ₹100 ఇప్పుడు అవును కాదు, 2000 సంవత్సరాల క్రితం ₹100. 2000 సంవత్సరాల క్రితం ₹100 అంటే ఇప్పుడు ఊరు రైట్స్ అనమాట, అంత సంపద. సో ఇప్పుడు అంత డబ్బు మనం ఖర్చు పెట్టినా కూడా వీళ్ళందరికీ మనం ఏం పెట్టలేము, ఫుడ్ పెట్టలేము ప్రభా. సో మన వల్ల కాదు ప్రభా. లేనిపోని సలహాలన్నీ వెళ్ళవడం మొదలు పెట్టారు. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు కనికరము చూపించి మన శ్రమ ఏంటో ఆయనకి తెలుసు, మన బాధ ఏంటో ఆయనకి తెలుసు, మన ఇబ్బంది ఏంటో ఆయనకి తెలుసు. ఇక్కడి నుంచి ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. నాకు లాస్ట్ మాట్లాడుతూ కూడా ఆ వచనాన్ని ప్రస్తావించారు, నాకు బాగా అనిపించింది. ఏంటో తెలుసా, శ్రమ వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది, కొరత కలుగుతుంది అని ఆయనకి తెలియదా? చెప్పండారా? వీళ్ళకి అన్నం పెట్టాలన్న ఆలోచన దేవుడు అయినప్పుడు, పోషించాలన్న ఆలోచన దేవుడు అయినప్పుడు, కడుపు నింపాలన్న ఆలోచన దేవుడు అయినప్పుడు, దానికి తగిన సంపద సృష్టించవలసిన బాధ్యత కూడా ఎవరిది? దేవుడు. పోషించాలి అని అనుకున్న దేవుడు, సమకూర్చాలి, వీళ్ళకి పెట్టాలి, వీళ్ళ కడుపు నింపాలి అనుకున్న దేవుడు ఆహారాన్ని సమకూర్చగలిగిన వాడు కూడా ఆయనే, ఆ బాధ్యత కూడా ఆయనే. ఆయనకి ఇక్కడ ఉన్న కొరత ముందుగానే తెలుసు, ఇక్కడ ఉన్న ఇబ్బంది ముందుగానే తెలుసు. ఇక్కడి నుంచి 2 మాటలు మీకు చెప్పాలి నేను. ఏంటో తెలుసా, సమస్య అక్కడే ఉంది, సమస్యకు తగిన పరిష్కారం కూడా అక్కడే ఉంది. నీకు గుర్తుపెట్టుకో, సమస్య అక్కడే ఉంది, సమస్యకు తగిన పరిష్కారం కూడా అక్కడే ఉంది. అందుకనే పౌలు ఇలా మాట్లాడుతున్నాడు కొరింథీయులకు పత్రిక రాస్తూ, దేవుడు శోధనను అనుమతిస్తాడంట. శోధనతో పాటు తప్పించుకునే మార్గము కూడా అప్పుడే కలుగు చేస్తాడు. అయితే అది మనం గుర్తించగలిగిన పరిస్థితుల్లో మనం ఉండగలగాలి. హాగరు నీళ్లు లేక ఏడుస్తూ ఉంది. విచిత్రం ఏంటి తెలుసా, నీటి బొక్క కూడా అక్కడే ఉంది, నీటి ఓట కూడా అక్కడే ఉంది. కానీ ఎప్పుడు చూస్తుంది తెలుసా, బైబిల్ ఎలా ఉంటుంది, ఆమె కన్నులు తెరవబడినప్పుడు ఆ నీటి ఓటను చూసి ప్రభువును స్తుతించడం మొదలు పెట్టినారు. దేవునికి స్తోత్రం. నీకు సమస్య లేదని చెప్పట్లే, నీకు బాధ లేదని చెప్పట్లే, ఇబ్బంది లేదని చెప్పట్లే, నీ కుటుంబంలో కొరత లేదని చెప్పట్లే. కానీ నువ్వు గ్రహించగలిగితే బిడ్డ, నీ కొరతతో పాటు, నీ ఇబ్బందితో పాటు దానికి తగిన పరిష్కారాన్ని కూడా ముందుగానే దేవుడు సిద్ధపరచుంచాడు. ఒకసారి నీకు అవసరం అంతా కూడా ముందుగానే దేవుడు సిద్ధపరచుంచాడు. గొలియాతు వస్తాడని దేవునికి తెలుసు. రాత్రి కూడా మీతో మాట్లాడుతూ వచ్చాను, గొలియాతు వస్తాడని దేవునికి తెలుసు. వస్తాడని తెలిసే 17వ అధ్యాయంలో గొలియాతు వస్తే 16వ అధ్యాయంలో దేవుడు అభిషేకించి దావీదును పక్కన కూర్చోబెట్టాడు. ఆయన తర్వాత కొన్ని దినాల తర్వాత రాబోతున్నాడు, వాడిని ఎదుర్కోవడానికి ముందుగానే నేను అభిషేకించి కూర్చోబెట్టుకున్నాడు. సమస్య వస్తుందని తెలుసు, దానికి తగిన పరిష్కారాన్ని ముందే సిద్ధపరుచుకున్నాడు దేవుడు. పరిష్కారాన్ని సిద్ధపరిచిన తర్వాతే
దేవుడు శ్రమను అనుమతించాడు. హామాను వస్తాడని దేవుడికి తెలుసు. దానికి ముందు అధ్యాయంలోనే ఎస్తేర్ని తీసుకెళ్ళి రాణిగా కూర్చోబెట్టిన తర్వాతే హామాను దేవుడు అనుమతించాడు. నేను ఈ మాటలు జ్ఞాపకం చేయడానికి ఉద్దేశం ఒకటే, శ్రమ వస్తుందని దేవుడికి తెలుసు. అక్కడ ఆహారాన్ని ఒక చంటి పిల్లడి చేతిలో దేవుడు పెట్టిన తర్వాతే అప్పుడు దేవుడు అడగడం మొదలు పెట్టాడు. ఈ మాటని జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకో ప్రియ బిడ్డ. నీకున్న సమస్యకు తగిన పరిష్కారం ఎక్కడో దేవుడు సిద్ధపరిచిన తర్వాతే నీకు దాన్ని అనుమతించాడు. మరి ఎప్పుడు నాకు కనపడుతుందండి అంటే, ఒక్కొక్కడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు, ఒక్కొక్క తల్లి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఎలా అంటే, ఇప్పుడు మా మమ్మీ 100 సార్లు అన్నది, ఓపెన్గా చెప్తున్నాను, 100 సార్లు ఆవిడ వంటగదిలోకి వెళ్ళి మీ ఆడవాళ్ళతో ఎలా ఉంటుందంటే, ఓపెన్గా చెప్తున్నాను, వంటగదిలో ఏది ఎక్కడ పెడతారో తెలీదు, కానీ పెట్టిన తర్వాత మరే వెళ్ళి అది తీసుకురా అని చెప్పేసి అనేది ఆవిడ. నేను వెళ్ళేవాడిని, నాకు అది కనిపించేది కాదు. మొత్తం వంటగదంతా తిరగేసినా కూడా నాకు అది కనపడదు. అటు తర్వాత మళ్ళీ ఆవిడ వెళ్తుంది సైలెంట్గా తెచ్చుకుంటాను. నేను వెళ్ళి కనిపించలేదని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని మాట్లాడి మీరన్నీ మాట్లాడి ఎప్పుడు కనపడతలేదా, అక్కడే ఉంది కదా, అంతే కదా మీరు మాట్లాడేది. మీ పిల్లలు ఇప్పుడు అవ్వలేదా, ఒకటి వేసేసి మాట్లాడతారు మీరైతే, ఒకటి వేసేసి మాట్లాడతారు మీరైతే, నాకు తెలుసు మీకు ఒకటి వేసి మాట్లాడతారు. ఎక్కడ అంతలేదు నీకు, ఇంకా ఇంకా పద్ధతిగా మాట్లాడతారు, ఇంకా పద్ధతిగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. అంటే ఆ మాట అవసరతకు తగిన వనరులన్నీ కూడా అక్కడే ఉన్నాయి, మనకి ఏం చేయట్లేదు అనమాట. ఈ మాటకి ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, గుర్తుపెట్టుకో ఒకసారి, ఆకలితో దేవుడు చేసిన విషయం అదే. నీటికి ఒక అక్కడే ఉంది, నీకు కనపడతలేదమ్మా, నాకు కనపడలేదు, అది కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి అప్పుడు చూపించాడు. ఎలీసా శిష్యుడు వచ్చి కంగారు పడిపోతాడు, ఆవిడే పాస్టర్ గారు చూడండి ఎంతమంది వచ్చారు, ఎంతమంది సైనికులు వచ్చారు, ఎన్ని రాజ్యాలు వచ్చేసారు, ఎన్ని యుద్ధాలు వచ్చాయి, ఎన్ని రథాలు వచ్చేసారు, ఎన్ని గుర్రాలు వచ్చేసారు, పట్టణం అంతా సైనికులతో నింపబడిపోయారండి. నాకు కంగారు వచ్చేస్తున్నారంటే అప్పుడు ఎలీసా సైలెంట్ గా చేసిన ప్రార్థన తెలుసా, ఇటు కళ్ళు తెలుగు ఇటు కళ్ళు కనపడలేదు. ఇంటి నువ్విచ్చిన ధైర్యం ఏంటో, నువ్విచ్చిన సంపద ఏంటో, నువ్విచ్చిన కాపుదల ఏంటో వీడికి అర్థం కావట్లే. ఇక్కడ పరిస్థితి కూడా అంతే. నాకు అనిపించింది అది చదువుతున్న ప్రతిసారి, ఈ కంటిన్యూస్ గా ఈ 4 సందర్భాలు చదువుతున్నప్పుడు స్ట్రైట్ అవే పిలుపుతో కానీ, స్ట్రైట్ అవే ఆంధ్రేయతో కానీ, స్ట్రైట్ అవే పేరుతో కానీ వాళ్ళ పిల్లడి దగ్గర బాక్స్ నిలబడండి అది ఎవరు చెప్పలేడా, చెప్పలేదా, వాళ్ళ పిల్లడి దగ్గర ఉంటుంది చెప్పలేడు దేవుడు, చెప్పగలడు. కానీ ఏం చేయనై ఉన్నాడో ఎరిగే ఆయన సరదాగా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నీకున్న బాధకి, నీకున్న ఇబ్బందికి అలా తొలగించగలుగుతాడు పరిస్థితి. కానీ ఎందుకు దేవుడు వెయిట్ చేస్తాడు తెలుసా? అసలు నువ్వెంత వరకు నిలబడతావు దేవుడికి అర్థం కావాలి. అసలు మనం ఎంత వరకు ఎదురు చూస్తాం దేవుడికి అర్థం కావాలి. అసలు మనం ఎంత వరకు ఆధారపడతాము మనం దేవుడికి అర్థం కాగలరు, మనకు అర్థం కాగలరు. దేవుడికి ఆల్రెడీ తెలుసు, మనకు అర్థం కావాలి ఈ విషయం, మనకు అర్థం కావాలి. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, 20 లక్షల మంది ప్రజల్ని 40 సంవత్సరాల పాటు ఆకాశపు మన్నా చేత, బండలోని నీళ్ల చేత పోషించిన దేవుడికి ఒక 20,000 మందికి భోజనం పెట్టడం, ఒక్క పూట భోజనం పెట్టడం పెద్ద ఇబ్బంది. చెప్పిన కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. పైగా వాళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళు అంటే, ఒరే ఈ పూటకి తినండి అంటే రేపు పొద్దున కూడా దాచేస్తుంది బ్యాచ్. అలాంటి బ్యాచ్ కూడా కొన్ని 10 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు పోషించుకుంటూ వచ్చిన దేవుడు ఒక పూట ఆహారాన్ని వీళ్ళకి పెట్టలేడా? ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తాను సార్? గుర్తుపెట్టుకో, ఆయన సామర్థ్యం ఏంటో నువ్వు మర్చిపోతే ఇప్పుడున్న సమస్యను బట్టి కలవరపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన సామర్థ్యం ఏంటో నువ్వు గుర్తు తెచ్చుకోకపోతే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కలవరపడాల్సిన పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకో, అవసరం లేదని చెప్పట్లే. వచ్చి అడుగుతున్నాయా, నా పిల్లలు ఎత్తుకెళ్ళిపోతారు అంటున్నారు, రేపు పొద్దున్న అప్పుడు వచ్చి ఏం చేద్దామంటావు అని చెప్పేసి అంటే, అమ్మా తగిన ఆశీర్వాదం ఇంటి దగ్గర దేవుడు వచ్చి నీకు అర్థం కాల. ఏమున్నాయో నా దగ్గర కొంచెం ఉందిగా, అది చాలు. మన దగ్గర కొంచెం చాలు, వీళ్ళ దగ్గర కొంచెమే. దేవుడు ఏమన్నా అది సరిపోతుంది కదా, అది సరిపోతుంది. అసలేమీ లేకపోతే మా దగ్గర అది ఉంది కదా, చాలది. కొంచెంలోనే ఉన్నాయా, అది చాలు. దావీదు వెళ్ళిపోతూ పెద్ద శిరస్త్రాడము, డాలు, పెద్ద అడవుడి, షీల్డ్ ఇవన్నీ కూడా వేసేస్తే సాగుతున్నాడు. సార్ ఇవన్నీ నాకు అవ్వట్లేవు సార్, తీసేయండి సార్ కొంచెం అని చెప్పేసి అన్నాడు. నీ దగ్గర ఏమవుతున్నాడంటే, నా దగ్గర 5 ఆళ్ళు ఉన్నాయి సార్. ఒరే ఆడు ఎంత ఉన్నాడు, నువ్వు ఎంత వాడి కెపాసిటీ ఏంటి, నీ పరిస్థితి ఏంటి, ఆడి క్యాపబిలిటీ ఏంటి, ఆడి యుద్ధం, ఆడి డాల్ ఏంటి, ఆడి ఈట్ ఏంటి, అవన్నీ నాకు తెలియదండి. నా దగ్గర 5 రాళ్ళే ఉన్నాయి, ఈ 5 మళ్ళీ తెచ్చుకోవడం అవసరం అయితే లేదు. అలా కుదరదంటారా, నేను ఇంటికి వెళ్ళిపోతాను. కానీ ఆయన మాత్రం చంపేసి వచ్చేస్తానేమో, నాకు ఈ చాలు. ఇంకో మాట చెప్పనా, ఉన్నవన్నీ కూడా దేవుడు మాటల ఒక్కటి సరిపోయింది.
ఒక్కటి సరిపోయింది. అన్ని కూడా వాడడం వల్ల దేవుడు, అన్ని కూడా వాడడం వల్ల దేవుడు. ఒకటి చాలు, ఆ చిన్న చాలు, ఆ చిన్న చాలు, ఆ చిన్న చాలు. 5 రొట్టెలు సరిపోతాయి, సరిపోతాయి. ఒక చాలు కానీ సరిపోతాయి. ప్రభా ఎంత పెద్ద సముద్రం ఉంది ప్రభా, 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు ప్రభా, ఏం చేయమంటావు ప్రభా? నన్ను చేతిలో కాలంలో సరిపోతుంది, నాకు సరిపోతుంది ప్రభా. ప్రజలందరినీ ఎలా బయట తీసుకున్నాను ప్రభా అని అంటే, ఆ హోరేబు పర్వతం మీద ఆ మండుతున్న పొద నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మోషేతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు, నీ దగ్గర ఏముంది ఆయన? ఇదిగో కరతప్ప ఏమంటారు మా దగ్గర, గొర్రెలు కాసి కూడా దగ్గర నాలుగు కరతప్ప ఏమంటారు? చాలు, నాకు సరిపోతే, నాకు సరిపోతుంది, నాకు చాలు. నేను ఈ మాట ఎందుకు తెలుసా? అయ్యా నా కుటుంబం పెద్దది కాదు, నా జ్ఞానం పెద్దది కాదు, నా ఆలోచన పెద్దది కాదు, నా సామర్థ్యం పెద్దది కాదు, నా కుటుంబానికి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ లేదు. నాది చాలా చిన్న కుటుంబం, నాది చాలా చిన్న జీవితము, నాది చాలా చిన్న పరిస్థితి. ఆ చిన్నది చాలు దేవుడు ఘనమైన కార్యాలు జరిగించడానికి. అది చాలు దేవునికి. నీ విశ్వాసం ఇచ్చినదైనా, నీకు పరిస్థితి ఇచ్చినదైనా చాలు, అది చాలు, అది చాలు. అదే చెప్తున్నాడు అక్కడ, అదే చెప్తున్నాడు. ఏమి చేయనై ఉన్నాడు ఆయనకి తెలుసు, ఆయన తెలుసు. లేకపోతే సాధనలు మనం ఇవ్వకను. విచిత్రం ఏంటంటే, మనం చెప్తాం దేవుడికి ఏం చేయాలి. ప్రాబ్లం అది, ప్రాబ్లం అది. ఆయన ఏం చెప్తాడో అది చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్, బాగుండేది. కానీ విచిత్రం తెలుసా, మనం సలహాలు ఇచ్చేద్దాం ఆయన. ప్రభా ఇలా చేస్తే బాగుంటుంది కదా, ప్రభా ఇలాంటి పరిస్థితి ఉంది, ఇలా ఇచ్చేస్తారు సలహాలు. ఎవరికి? ఇంటికి పంపించేద్దాం, ఇంటికి పంపించేద్దాం ప్రభా. 100 రూపాయలు ఎవరి దగ్గర ఉన్నట్టు చూడు ప్రభా, లేదా ఫండ్ రైజ్ చేద్దాం ప్రభా, అందరినీ డబ్బులు ఇవ్వదాం. ఈ డబ్బులన్నీ పట్టుకుని ఫండ్ రైజ్ చేసి ఈ ఫండ్తో మనం ఇవన్నీ ఎందుకు రా? లేనిపోయిన ఆలోచన ఎందుకు? నీకు ఎక్కడి నుంచి 2 విషయాలు అర్థం కావాలి, 2 విషయాలు అర్థం కావాలి. నెంబర్ 1, ఒకటి ఆయన వెనకున్న శిష్యులు ఆలోచించే పద్ధతి అయితే, అక్కడ చిన్నపిల్లవాడు ఉన్నాడు, విషయం వాడి దాకా వెళ్ళింది, విషయం అందరికీ తెలిసిపోయింది, విషయం అందరికీ తెలిసిపోయింది. అన్నబెట్టకి ఏం లేదు, ఏసే సఫలం ఒకడంట. ఆ చిన్నపిల్లడు దాకా విషయం వెళ్ళినప్పుడు ఆ చిన్నవాడు ఇలా ఆలోచించుకుని ఉంటాడు. ఐ మీన్ కొద్ది మంది ఇలా వివరించుకుంటూ వస్తారు. ఏంటంటే వాళ్ళ అమ్మ బాక్స్ పెట్టి పంపించింది అని చెప్పేసి కొద్దిమంది అంటారు. అందులో ఇక్కడ తప్పేం లేదు, ఎందుకంటే ఎవరు చూసినది కాబట్టి ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది. సో ఇప్పుడు వాళ్ళ అమ్మ బాక్స్ పెట్టి పంపించింది, నువ్వు తినరా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు కదా, నాకు బాక్స్ పెట్టి పంపించింది అనేవాళ్ళు కొద్దిమంది. నేనేం ఆలోచిస్తాను తెలుసా, నేనేమంటాను తెలుసా, వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర బాక్స్ పెట్టి పంపించి నువ్వు తినేరా అని అంటే కంటే ఇంకొకలాగా దీన్ని ఆలోచిందామా, వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉండుంటుంది, వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉండుంటుంది. అని అడుగుంటుంది, రే ఇప్పుడు దాకా ఏసై చెప్పింది అంతా విన్నావు, ఆయన సామర్థ్యం ఏంటో నీకు తెలుసు, నీ దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు నువ్వు తినేస్తావా, ఆయనకి ఇస్తావంటే, అమ్మా నేను ఆయనకి ఇచ్చేనా, సరే నువ్వు ఇస్తానన్నావు కదా, పట్టుకెళ్ళిచ్చే అని తల్లి పర్మిషన్ తోటే పడిచ్చింది. ఓకే ఇచ్చే. తల్లి వాళ్ళిద్దరూ కూడా అక్కడ మాట్లాడుకున్న తర్వాతే, ఎందుకు వాళ్ళ తల్లి అక్కడే ఉంది అన్న మాట నేను వాడుతూ ఉన్నానంటే 2 కారణాలు. యేసయ్య టైబెరియస్ అనే సముద్ర మామూలుగా వెళ్ళిపోయాడు, సముద్రపు వారికి వెళ్ళిపోయాడు. ఆ చిన్నపిల్లల్ని అంత దూరం తల్లిదండ్రులు పంపించాం. నెంబర్ 2, ఇంకొక సందర్భంలో అయితే 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత పిల్లలకి వేసేపు అక్కడే ఉంచేసి అలా తినకుండా వాళ్ళు అలాగే ఆడుతూ ఉంటే ఊరుకుంటున్నా. సో ఇప్పుడు దూరం వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా దగ్గరే ఉండాలి. ఇక్కడి నుంచి తల్లిగా తండ్రిగా మనం నేర్చుకోవాల్సిన పని ఉంటుంది, మనం నేర్పించవలసిన పాఠం ఉంటుంది. యేసయ్య వెనకాల ఆ పిల్లోడు వెళ్ళిపోయేటప్పుడు, ఆ యేసయ్య దగ్గర ఆ పిల్లోడు వెళ్ళిపోయాడు, ఆ క్రౌడ్ లో యేసు ప్రభు దగ్గర ఆ పిల్లోడు ఉన్నాడు అని అంటాం. కానీ నేనేం చెప్తాను తెలుసా, వాళ్ళ తల్లిదండ్రులే ఆ చిన్న బిడ్డ యేసయ్య దగ్గర తీసుకెళ్లారంట. చిన్నతనంలో చిన్నప్పుడే రే రా యేసయ్య మాటలు వింటున్నాడు అని చెప్పి వాళ్ళ తల్లి తీసుకెళ్ళుంటున్నారు యేసయ్య దగ్గర. ఎంత మంది మీ బిడ్డలు యేసు ప్రభు పాదాల దగ్గరికి తీసుకురాగలుగుతున్నారు? నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు, ఏ స్కూల్లో జాయిన్ చేసావు, ఏ యూనివర్సిటీలో జాయిన్ చేస్తావు, ఇదంతా చెత్త ట్రాష్ మొత్తం పక్కన పెడేస్తే దానికోసం మాట్లాడతలేదు. నీ బిడ్డల్ని యేసు ప్రభు పాదాల చెంతకు నడవడం నువ్వు నేర్పించగలిగితే, నేను ఓపెన్గా చెప్తాను, వీళ్ళ కోసం ప్రార్థన చేసేటప్పుడు కూడా, పిల్లల కోసం కానీ యవ్వన పిల్లల కోసం కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు నేను అడిగేది అదే, ప్రభా వాళ్ళకి మంచి భవిష్యత్తు ప్రభా, ఈ ప్రభా వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ కామన్గా దేవుని దగ్గర చేస్తూనే నేను ఒకటి అడుగుతాను ప్రభా, వాళ్ళు నీ మీద ఆధారపడడం కావాలి, వాళ్ళకి నీ మీద ఆధారపడడం కావాలి. వాళ్ళు ఏదో సలహా ఇస్తానో ఇంకోటి చేస్తానో వాళ్ళ మమ్మీ డాడీ కాదు, వాళ్ళు నీ మీద ఆధారపడడం వాళ్ళకి రావాలి. ప్రతి దానికి నీ పాదాలు పట్టుకోవడం వాళ్ళకి రావాలి, ప్రతి దానికి నీ దగ్గర సలహా అడగడం వాళ్ళకి రావాలి. ఆ స్థితికి తీసుకురావాలి. వన్స్ నీ బిడ్డలు దేవుని మీద ఆధారపడడం వస్తే ఇక నేను అవసరం లేదు, నువ్వు అవసరం లేదు. నేను మళ్ళా చెప్తాను,
నీ బిడ్డకు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాడు దేవుని మీద ఆధారపడడం వాడు నేర్చుకోగలిగితే నువ్వు నేనైనా అవసరం లేదు. వాడు దేవుని మీద ఆధారపడతాడు, దేవుడు వాడు నడిపించుకుని వెళ్ళిపోతాడు. నీకు అర్థం కావాలి. ఇక్కడ ఆ చిన్న బిడ్డను ఆ తల్లి తీసుకెళ్ళి ఉంటది. అరే ఇలా అనుకున్నాడు, ఏం చేద్దాం, నేను బయటికి వెళ్ళేసి ఇచ్చేస్తాను, మంచిది తీసుకెళ్ళిపో. ఏసై దగ్గరికి వెళ్ళాడు. ఏసై దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇదిగో పరిస్థితి, నా దగ్గర ఏమున్నాయి. ఇక్కడ మార్కు సువార్తలో 7 అని శిష్యుల దగ్గర ఉండే సందర్భం ఇది. నేను జాన్ లోంచి మాట్లాడుతున్నా, యోహాను సువార్త లోంచి మాట్లాడుతున్నా. యోహాను సువార్త 6 కనబడుతుంది. ఆ చిన్నపిల్లడు పట్టుకెళ్ళి ప్రభా నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. ఆయన పట్టుకెళ్ళి ఎప్పుడైతే ఏసై చేతిలో పెట్టాడో నాకు ఇలా అనిపించింది. ఎప్పుడైతే ఏసై చేతిలో పెట్టాడో ఇది సరిపోదలే. ఈ వెనకున్న బ్యాగ్స్ అంతా ఎవరో సలహాలు ఇస్తున్నాడు. ఎవరో ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకో, దేవుడు నీ జీవితంలో ఒక కార్యం జరిగిద్దామని ఆయన అనుకున్నప్పుడు, ఆయన ఫిక్స్ అయిపోయినప్పుడు, ఆయన నిర్ణయం తీసేసుకున్నప్పుడు నీ చుట్టూ చేరి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. గుర్తుపెట్టుకో మాట. ఆయన ఒక కార్యం నీ జీవితంలో జరిగిద్దామని ఆయన నిర్ణయించుకుని ఏం చేయదలిచాడో ఆయన నిర్ణయించేసుకునే నిన్న పరిస్థితి కూడా నడిపిస్తా ఉన్నప్పుడు నీ చుట్టూ చేరి సలహాలు ఇచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు. నేను అంటాను, ఆ సలహాల కంటే దేవుడు నీ జీవితంలో చేసే కార్యం ప్రాముఖ్యమైన గుర్తుపెట్టుకో. దేవుడికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. 100 సలహాలు నీకు వినపడవచ్చు. ఇది ఇలా చెప్పుడు వెళ్ళిపోతే సాయంత్రం దాకా తెగేది కాదు, కానీ నేను క్లోజ్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు ఈ మాట నీకు చెప్తున్నప్పుడు వాడు ఎప్పుడైతే పట్టుకెళ్ళేసే చేతికి 5 రొట్టెలు 2 చేపలు ప్రభా ఈ ఉన్నాయి ప్రభా నా దగ్గర అని చెప్పించాడో, ఈ వెనకున్న 12 మంది కూడా నవ్వుకుని ఉంటారు. ఎందుకు తెలుసా? ఈ ఎక్కడ సరిపోతారా, నీకు తలకెళ్ళలేదు అసలు, ఈ ఏమైనా సరిపోతాయి, ఎంతమంది మనం చూసావా, కనీసం నీకు లెక్కడతాం కూడా రాదు, ఎంతమంది నీకు లెక్క తెలుపుదా, అసలు విస్తారమైన ప్రసంగాలు నీ ఎంత ఎక్కడ సరిపోతుంది. వీళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. దేవుడేమో వీడి వైపు అలా ఆశగా చూస్తా ఉన్నాడు. వీడేమో ఈయన ఏమైనా చేయగలుగుతాడా, ఈయన అద్భుతం చేస్తాడు, ఈ సరిపోతాయిలే, నేనన్నా కూడా మాట చేసుకున్నారు ప్రభు, ఇప్పుడు దాకా మాట్లాడుతూ వచ్చాడు కదా ప్రభు, కనీసం ఆయన ఆకలేస్తుంది. ఏ ఉద్దేశం మీద ఇచ్చాడనేది సెకండరీ. వీడు పర్టికులర్ ఏసై చేతులు ఎప్పుడైతే పెట్టాడో, నేను అంటాను ఏసై వీడి వైపు చూస్తూ ఉన్నాడు, చిన్న బిడ్డేమో ఏసై వైపు చూస్తూ ఉన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరి వైపు చూస్తూ అవుతున్నారు. గుర్తుపెట్టుకో, దేవుని పాదాల దగ్గరికి యథార్థంగా, హృదయపూర్వకంగా, నమ్మకత్వంతో, విశ్వాసంతో ఆయనకి ఏదైనా ఎద్దామని, చేద్దామని, నిలబెడదామని, ప్రార్థన చేద్దామని ఆయన పాదాల చెంతకు వచ్చి నిలబెడితే నువ్వు ఆయన వైపు చూస్తూ ఉంటావు, ఆయన నీ వైపు చూస్తూ ఉంటాడు. నీ చుట్టూ ఉన్నవాడు నిన్ను చూసి నవ్వినా పర్లే, నీ చేతిలో ఉన్నదాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించగలుగుతాడు. ఒకసారి హల్లెలూయా. ఈ చిన్న బిడ్డ యేసయ్య వైపు చూస్తూ ఉన్నాడంట, యేసయ్య చిన్న బిడ్డ వైపు చూస్తూ ఉన్నాడంట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరూ చూసి ఏం చెప్తారంట? ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి కాదా? యేసయ్య పాదాల చెంతకు వస్తా ఉన్నప్పుడు వెక్కిరించేవాడు ఎంతమంది ఉన్నారు, నవ్వుకునేవాడు ఎంతమంది ఉన్నారు, హేళన చేసేవాడు. ఏం జరుగుతుంది నీ బ్రతుకులో, ఏ మార్పు జరుగుతుంది, ఎంతమంది చెప్తున్నారు ఇక అవ్వదని, ఇక తెమదు, ఇక కుదరదు, ఇది ఎంతమందికి సరిపోతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా నీ వైపు చూసి వెక్కిరిస్తూ ఉంటే నేను అంటాను, వాళ్ళ వెక్కిరింపులకు, వాళ్ళ మాటలకు, వాళ్ళ నవ్వులాట్లకు నువ్వు లోనవుతున్నట్లుగా నీకు అనిపిస్తున్నా నేను అంటాను బిడ్డ, ఆయన మీద మాత్రమే దృష్టి తెలుగు, ఆయన వైపు మాత్రమే చూ. నవ్వేవాడు నవ్వుతానే ఉంటాడు, ఎక్కిరించేవాడు ఎక్కిరిస్తానే ఉంటాడు, కానీ ఆయన చేతిలో పడ్డది ఆశీర్వదించాలి. నేను అంటాను, నవ్వేవాడు అలాగే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే వీడు దేవుడి చేతిలో పెట్టాడో ఇక్కడ నుంచి ఇంకొకలాగా దీన్ని వివరించుకుని వెళ్తాడు. చాలా వివరణలు వచ్చినా నీకు టైం లేదు. యేసయ్య దాన్ని తీసుకుని సభాషణ బిడ్డ మంచిది, నువ్వు నాకు ఇచ్చావు చాలా సంతోషం. దేవుడు కార్యం చేయడం కంటే ముందు, దేవుడు అద్భుతం చేయడం కంటే ముందు, దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని జరిగించడం కంటే ముందు ఇంకొకలాగా దీన్ని చెప్పాలి అని అంటే, నేను అందుకే అన్నాను, ఇది ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే సాయంత్రం దాకా కూడా తగ్గదు. ఎందుకు ఈ మాట్లాడారంటే, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు చేయడం కంటే ముందు అద్భుతమైన బోధ దేవుడు చేసుకుంటూ వెళ్ళాడు. కొంచెం రెండో విషయం ఏంటంటే, అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని దేవుడు విడిపించాడు, అనేక మందిని దేవుడు బలపరిచాడు. స్వస్థతలు జరిగినాయి, విడుదల జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. చూపు లేనడు చూపు, కుడి చేతులు ఉన్న వాళ్ళకి చేతులు వచ్చేసింది, కుడి కాళ్ళ వాళ్ళకి నడక వచ్చేసింది, మోగడు వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు. అనేక అద్భుతాలు అయిపోయినాయి. ఫస్ట్ భౌతిక సంబంధమైన కార్యక్రమాలు విడుదల మీదకి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఆత్మ సంబంధమైన మాటలన్నీ కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ ఆయన ఎదుట ఉన్న 20,000 మంది ప్రజల్ని కూడా దేవుడు సంతోషపరచడం మొదలు పెట్టాడు. ఇంకో మాట గుర్తుపెట్టుకో, 20,000 మంది ప్రజల్ని కూడా దేవుడు ఆనందింప చేశాడు.
20,000 మంది ప్రజల్ని కూడా, ఎంతమంది ఉందో తెలియదు, అంతమందిని కూడా దేవుడు సంతోషపడేటట్లుగా చేశాడు. నేను అంటాను, ఇక్కడి నుంచి ఒక మాట గుర్తుపెట్టుకో, అనేక మందిని దేవుడు ఆనందించేటట్లుగా చేస్తే ఈ చిన్న పిల్లడు వచ్చి దేవుడు సంతోషించగలిగినట్లుగా చేశాడు. వీడు వచ్చేసి ప్రభు తీసుకో ప్రభా అని చెప్పేసి అంటే, నేను ఒక మాట చెప్పిన, ఇప్పుడు జాన్సన్ ఉన్నాడు కదా, అది తినేటప్పుడు ఏదైనా నాకు ఎవరా అనవనుకో, వాడు ఇస్తే మురిసిపోతాడు. వాడు ఎవరానంటే వీడింతే ఓన్లే అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనం తింటా ఉన్నప్పుడు, ఆడి తింటా ఉన్నప్పుడు, లేకపోతే మన దగ్గర లేనప్పుడు ఆడే వచ్చి నోట్లో పెడితే మీకు అర్థమైన పరిస్థితి. మీరు చూస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆడికి ఎప్పుడైనా మూడు వచ్చినప్పుడు ఆడికి వెళ్తే చెప్పారు, వాడికి ఆడే వచ్చి మీకు తినిపిస్తాడు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తా సార్? ఎంత పిల్లడు వాడికి వాడే వచ్చి ప్రభా బాక్స్ అని చెప్పేసి అంటే ఆయన మనసు ఎలాగైపోయినా చెప్పచ్చు. ఆయన మనసు ఎలాగైపోతుంది. ఈ మాటకి ఎందుకంటే తెలుసు, నేను అదే అన్నాను, 20,000 మందిని ఈయన సంతోషపరిస్తే ఒక్కడొచ్చి దేవుని సంతోషపరిచాడు, ఒక్కడొచ్చి దేవుని ఆనందం చేశాడు. ఆ రోజున నేను ఈ మాట జ్ఞాపకం చేయడానికి నాకు ఉద్దేశం, నువ్వు అడిగినా అడగకపోయినా, ఏం చేసినా చేయకపోయినా దేవుడు నీ జీవితాన్ని ఎలాగైనా ఆనందంగా నడిపిస్తాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీ పనిని బట్టి దేవుడు సంతోషించగలుగుతాడా? నీ పనిని బట్టి దేవుడు ఆనందించగలుగుతాడా? నీ పనిని బట్టి దేవుడు శభాష్విడా అని చెప్పగలుగుతాడా? వాడిని చూసి మురిసిపోయింటాడు దేవుడు. నీకు లేదురా పోతే ఆడి ముందర అలా ఉంటాడు. అక్కడ ఇంకొకలాగా దీన్ని చెప్పడా, ఇంకొక వివరణ దీనికి నేను ఇవ్వాలంటే, వాడు పట్టుకెళ్ళేసే చేతులు పెడుతున్నట్టు ఈ మిగిలిన వాడు అందరూ కూడా లేనిపోయిన లెక్కలని వేస్తున్నారు. ఒకడేమో అంత అయిపోతాను, ఎంత అయిపోతాను, ఒకడేమో అంతమంది ఇంటికి పంపించే మనకి ఎక్కువ ఇష్టపడడం, లేకపోతే ఒకడేమో ఫండ్ రైజ్ చేద్దాం, ఇంకొకడేమో ఎవరి దగ్గర పని చేసుకుని తినేసి వెళ్ళమని చెప్పేసి ఇలా లేనిపోయిన సలహాలన్నీ కూడా వస్తుంటే, వీడు పట్టుకెళ్ళేసే చేతిలో పెట్టి నా దగ్గర ఉంటే ఎంతే ఉంటుంది, ఆయన చేతిలో పడితే విస్తారమైన తీవ్రత ఇది మారుతుంది అని దేవుడి చేతిలో పెట్టినప్పుడు వీళ్ళిద్దరినీ కూడా 2 రకాలుగా చూపించాలి అంటే, ఒకడు శరీర సంబంధమైన మనస్సు కలిగిన వాడు, ఒకడు ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వాడు ఉన్నాడు. నీకు అర్థమవుతుంది? ఆ వివరణ నేను ఆ భావంలో తీసుకెళ్ళాలి అంటే, కొద్దిమంది శరీర సంబంధులుగా బ్రతుకుతున్నారు, ఒకడు ఆత్మ సంబంధిగా మారిపోయాడు. ఆయన వాక్యాన్ని ఆత్మ సంబంధమైన మనస్సు చేత పట్టుకుని దేవుడి సన్నిధికి అప్పగిస్తున్నాడు. అక్కడి నుంచి నువ్వు నేర్చుకోవాలి అని అంటే నీకు 100 పాఠాలు నేర్పించవచ్చు. నెంబర్ 1, ఒకటి, నీకున్న అవసరత కంటే గొప్ప దేవుడైనా, నీకున్న అవసరత కంటే శాలిన దేవుడైనా. నెంబర్ 2, నీకు అరకొరగా పెట్టేవాడు కాదు. ఆయన ఎలా పెట్టాడో తెలుసా? వాళ్ళందరికీ ఆ రొట్టెను తీసుకున్నాడంట. ఆశీర్వదించే ముందు దేవుడు చేసే పని తెలుసా? రొట్టెను తీసుకున్నాడు, మొట్టమొదటిగా రొట్టెను తీసుకున్నాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, దాన్ని బెరగొట్టాడు, ఇప్పుడు దాన్ని విస్తరింపచేయడం మొదలు పెట్టాడు. నీకు చాలా సార్లు ఇచ్చాను వివరణ. మన జీవితాన్ని దేవుడు విస్తరింప చేయాలి అని అనుకున్నప్పుడు, మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు, మన బ్రతుకులో కార్యాలు జరిగించాలి అని అనుకున్నప్పుడు, ఆయన చేతికి మన జీవితాన్ని మనం అప్పగించుకున్నప్పుడు ఫస్ట్ మనతో దేవుడు చేసే పని తెలుసా? ఒకటి, కృతజ్ఞత చెల్లించి మనల్ని బెరగొట్టేస్తాడు. అదేంటి సార్ అంటే నిజమే. ఆ రొట్టె దేవుడి చేతిలోకి ఇలాగ విరవబడింది. మనల్ని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, పరిస్థితుల పరంగా, మానసికంగా, ఎమోషనల్ గా అతవుతున్నమాట ప్రతి పరిస్థితులను కూడా దేవుడు వెరగొడతాడు. వెరగొట్టబడిన ప్రతి దాన్ని కూడా దేవుడు విస్తరింప చేయడం మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. వెరగొట్టబడిన ప్రతి రొట్టెను కూడా విస్తారమైన దేవుడిగా దేవుడు మార్చాడు, వెరగొట్టాడు. వెరగొట్టి ఇప్పుడు చెప్తున్నాడు, పంచిపెట్టండి ఇప్పుడు చెప్పేసాడు. పంచిపెట్టండి అంటే ఒక్కొక్కటి పంచిపెడితే అక్కడ ఈ మాటలు ఏంటో తెలుసా? యోహాను సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ మాట్లాడారు. వాళ్ళు తినుటకు కావలసినంత సమృద్ధిగా వడ్డించారంట. అర్థమవుతున్నమాట? కొంచెం పెడితేనే మనం చిత్తపడితో పడుతుంది, కొంచెం పెడితేనే మనం చెవరైపోతాం. అలాంటిది నీకు ఎంత కావాలంటే అంత పట్టుకెళ్ళండి. నా మాట నీకు అర్థమైందా? నీకు ఎంత కావాలంత పట్టుకెళ్ళండి. నీకు మాట చెప్తాను, ఎక్కడో ఏదో పెడుతున్నారన్న, ఊరకే ఇస్తారని చెప్పేసి అంటే మామూలు వదులుతారు. మాట్లాడు, మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఊరకే ఇస్తారు అని చెప్పేసి అంటే మామూలు వదులుతారా? వదలకుండా నీకు కావాల్సినంత పట్టుకెళ్ళరా అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అవసరమంత ఆటోలు లారీలు వేసుకొని చెడిపోతున్నారు. మన పరిస్థితి అలా అవసరం ఆటో వేసుకొచ్చి వేసుకెళ్ళిపోతారు. నేను నీకు చాలాసార్లు చెప్పాను, ఒకటి వెళ్ళి నీకు గుర్తుకోలేదు కానీ దేవుడి దగ్గర ప్రార్థన చేయాలన్న ప్రభు నాకు డబ్బులు కావాలని చెప్పేసి, ఆ డబ్బులు ఉన్నాయో బాగున్నాయో ఏమన్నా తెలియదు, డబ్బులు కావాలి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తాను. దేవుడు ప్రత్యక్షమే ఎంత కావాలన్నాడు.
ఇప్పుడు ఆడు వెళ్ళాడు ఆవిడ అడుగుతున్నాడు, ఇంట్లో గొడవ అయిపోతుంది మళ్ళీ సైలెంట్ గా చెప్పడం చేస్తానని వీళ్ళు అడుగుతున్నాడు దాన్ని. అమ్మా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, డబ్బులు ఇస్తానన్నాడు, ఎంత కావాలంత అడగమన్నాడు, ఎంత అడగమంటావు అంటే ఆవిడ అన్నదంట అసలు ఆయన దగ్గర ఎంతో వరకు ముందన్నది. ఆ మాట నీకు అర్థవుతుంది? అసలు ముందు ఆయన దగ్గర ఎంతో అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? అసలు ఎంతో కనుక్కుంటే మొత్తం ఆయనకు అప్పగించేసి ఇంకా ఆయన బయటికి వెళ్ళిపోవడం. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే ఇక్కడ ఆయన చెప్తున్న మాట గుర్తుపెట్టుకో, తినుటకు సమృద్ధైన ఆహారం. దేవుడు కనికరపడితే ఆయన కనికరము స్టింకిగా కొంచెంగా ఉండదు. ఆయన కనికరము సమృద్ధులను అనుగ్రహించగలిగిందిగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అద్భుతం మనకి నేర్పించే మాట ఏంటంటే మన దేవుడు మన అవసరతల కంటే గొప్పవాడు. మన దేవుడు మనకంటే ముందు మన అవసరతలు ఎరిగిన వాడు. మన దేవుడు మన అవసరత కొరకైన వనరులన్నీ మన పక్కనే సమకూర్చిన వాడు. సడన్ టైం వచ్చినప్పుడు దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. మన దేవుడు మన అవసరతలో మనకి సమృద్ధిని అనుగ్రహించగలిగిన దేవుడు అయినాడు. మన దేవుడు మనము అడిగిన దానికంటే ఉన్నతమైన కార్యములు జరిగించగలిగిన వాడు అయినాడు. మన దేవుడు అద్భుతాన్ని జరిగించడానికి మనం చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే మన దగ్గర ఉన్నది కాస్త పట్టుకెళ్ళి ఆయన చేతిలో పెట్టగలిగడం మాత్రమే. దేవుడికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. నువ్వు ఏది దీవించబడాలనుకుంటావో, నువ్వు ఏది ఆశీర్వదించబడాలనుకుంటావో పట్టుకెళ్ళి ఆయన చేతిలో పెట్టు. నీ బిడ్డలు దీవించబడాలనుకుంటే పట్టుకెళ్ళి అయ్యా ఎందుకు నా బిడ్డలు నీ చేతిలో అప్పగిస్తున్నాను, నా కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, నా ఆర్థిక పరిస్థితి నీ చేతికి అప్పగిస్తున్నాను. నువ్వే దీవించబడాలనుకుంటే స్ట్రైట్ గా దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నాను, దీవించు ప్రభువుని ప్రార్థించే. దేవుడికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. సమస్తమును ఆయన చేతికి అప్పగించబడినప్పుడు ఆయన తన కార్యాన్ని జరిగించుకోగలిగిన అప్పగించబడినప్పుడు చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఏ శిష్యులైతే నా మాట గుర్తుపెట్టుకో, ఏ శిష్యులైతే కొన్నిసార్లు వెక్కిరించినప్పుడు వేళాకోళం చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎందుకో చెప్తాను మీకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ శిష్యులైతే సరిపోతాయండి అలా అని చెప్పేసి అన్నారు, ఇప్పుడు వాళ్ళే పంచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఇచ్చారు దేవుడు, వాళ్ళకి అప్లిచ్చి మీరు పంచిపెట్టండి అబ్బాయి అని చెప్పేసి అంటే ఇప్పుడు శిష్యులందరూ కూడా ఏం చేయడం మొదలు పెట్టారంట, ఒక్కొక్కడు వెళ్ళి పంచిపెట్టడం మొదలు పెట్టారు. ఎంత ఘోరంగా ఉంటుందంటే ఇప్పుడు మనం భోజనాలు పెట్టుకున్నప్పుడు అన్నం ఒకడు, రైస్ ఒకడు, లేకపోతే సాంబార్ ఒకడు, పెరుగు ఒకటి ఇలా వేసుకుంటే వెళ్తారు కదా. వీళ్ళు ఎలా ఉన్నారంటే పరిస్థితి అప్పుడు 3 రోజుల నుంచి ఏం తినలేదేమో, ఇలా వేసుకుంటే వెళ్తాను మళ్ళీ అతడు వచ్చి అంటే నాకు రొట్టే ఉన్నాడు, ఇలాగ వేసుకుంటే వెళ్తాను అంటే నాకు చేత ఉన్నాడు, ఇలాగ వేసుకుంటే వెళ్తాను. నిజంగా నేను వేల మందికి పంచిపెట్టాలంటే ఎంత నిరసం ఉంటుందంటే వెక్కిరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనిషి దాన్ని నిరసం నిజంగా దేవుడి సన్నిధిలో వేళపాడం పడేటట్టు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమొచ్చింది, వాళ్ళ పరిస్థితి అలాగే అయిపోయింది. వీళ్ళు వచ్చి అవుతుందా అని చెప్పేసి అంటే ఇప్పుడు దేవుడు వాళ్ళ చేతనే వడ్డించమన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ పట్టుకెళ్ళి వీళ్ళందరికీ వడ్డించున్నారంట. ఎవడైతే వేళపాడం చేశాడో ఇప్పుడు వాడి చేతనే దేవుడు పనిచేసి మొదలు పెట్టాడు. నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నీకు వేళపాడం ఎదురైనా, నిన్ను చూసి వ్యక్తిస్తున్నా, నిన్ను చూసి ఇబ్బంది పెడుతున్నా, నిన్ను చూసి హేళన చేస్తున్నా, నీకు రకరకాల సమస్యలు కలిగిస్తున్నా ఒక కంగారు పడమాట, నీకంటే ఎక్కువ ఇబ్బంది పడాలంటావు. ఇప్పుడు వేళపాడాన్ని ఎదుర్కొంటున్నావు అంతే, తర్వాత ఇబ్బందిని ఎదుర్కోవాల్సింది. ఎందుకు నువ్వు నమ్మకంగా ఆయన పాదాల దగ్గరికి వచ్చావు, నిన్ను చూసాడు వేళపాడం చేశాడు, నిన్ను చూసాడు ఏడిపించడం మొదలు పెట్టాడు, తర్వాత చాలా ఇబ్బందులు పడాలి. అందులో డౌట్ లేదు. నీకు అర్థం చెప్పినా ఒక్కొక్కసారి అలాగే వాళ్ళు చేయనన్నారనుకో, దేవుడు మాట్లాడే మాట ఎలా ఉంటుందో తెలుసా? నీకు అర్థం చెప్తాను చూడు. ఒక రోజు అంట యేసు ప్రభువు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఎవడో దూరం నుంచి దావీదు కుమారుడా ఆగు నాయనా, నన్ను కనికరించు నాయనా, నన్ను దాటిపోతున్నాయన అని కేకలేస్తాడంటే ఈ అనుకున్న శిష్యులందరూ కూడా ఏమన్నారంటే ఏం చెప్తావు, గట్టిగా ఎట్లేస్తాడు, పెద్ద వెళ్తాడు కదా, పెద్దతో అందరూ వెళ్తాడు కదా, నువ్వు రోజుకున్నాడుగా ఆ వెళ్ళిపోతున్నప్పుడు కేకలేసి అడగలే అని చెప్పేసి రకరకాల సలహాలు ఇచ్చి వెళ్ళిపోతే ఆ మాట ఉంటుంది అక్కడ. యేసు అక్కడ నిలిచి వారిని పిలిచి అనే మాట ఉంటుంది. యేసు అక్కడ ఆగిపోయి ఆయన కేకేశాడంట. ఆ మాట నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ఎక్కడో దూరంగా ఉన్నాడు, యేసయ్య చుట్టూ చాలా మంది జనాలు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి తీసుకురాడంటే ఎవరు తీసుకురావాలి? ఇప్పుడు ఎవరికో నోకోసుకో ఆ నవ్వులు వెళ్ళి ఏం చేయాలి, వెళ్ళి అంటుంది రావు సార్ రారా అని చెప్పేయాలి. ఒకవేళ అడగా తిట్టావు కదా అంటే పరిస్థితి నువ్వే నీ స్వర్ణ గుర్తుంది రా వెళ్ళు అనడగో అనుకున్నాను. వీడు మళ్ళీ స్ట్రైట్గా వచ్చాడు, ఏడాడు అని అమ్మ అడుగుతాడు. ఇప్పుడు మధ్యలో క్యాక్లేసి అడుగుతాడా, ఎందుకు రాలని నాన్న అడుగుతా అడుగుతుందా? యార ఎందుకు రాలేదంటే ఆ రాగలడు ప్రభావ అని ఏదో చెప్పేసి సాగు చేసుకున్నా, యారు నువ్వు ఎందుకు రాలేదంటే కింద తిట్టాడు ప్రభావం ఆ రాగల ప్రభావ
బతికిన రాలేదు ప్రభావ, నాకు బాధేసినాడు వల్ల ఎలాంటి ట్రిప్ వెనకాల తీసేయాలందనే అంటే పరిస్థితి. ఈ మాటకి ఎందుకు జ్ఞాపకం చేస్తాను సార్, మీకు సరదాగా అనిపిస్తున్న విషయం ఆలోచించుకోండి. వెక్కిరించిన వాడు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బతివాలుకోవాల్సి వస్తుంది. రారా ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు. ఇప్పుడు వెక్కిరించిన వాడేమో వెనకాల తిరుగుతున్నాడు, మొరపెట్టి యథార్థంగా నిలబడిన వాడేమో అద్భుతాన్ని పొంది బయటికి వెళ్ళాడు. నీకు అద్భుతం కావాలంటావా, లేకపోతే ఆయన వెనకాలే ఉన్నానని చెప్పుకుంటూ జనాలు వెక్కిరించుకుంటూ తిరుగుతూ ఇష్టం? విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆయన ఇద్దరు వెంబడిస్తున్నారు. వాడు అద్భుతం పొందుకున్న తర్వాత కొద్ది కాలం ఏసైని వెంబడించాడంట. ఏసైని వెంబడించే వాళ్ళు రెండు బ్యాచ్లు ఉన్నాయి. ఎలాంటి బ్యాచ్? యథార్థంగా కార్యాలు చూసి దేవుడిని వెంబడించే బ్యాచ్ కూడా ఉంది. ఆయన వెనకాలే ఉండి వచ్చే వాళ్ళని చెడగొట్టేసే బ్యాచ్ కూడా అక్కడే ఉన్నారు. ఏసై వెనకాలే ఉన్నారు, బయట ఎక్కడి నుంచి రాలా, బయట ఎక్కడి నుంచి రాలా. ఏసై వెనకాలే ఉండి వచ్చే వాళ్ళ ఏం చేస్తాను చెడగొడతాం, ప్రార్థించే వాళ్ళ చెడగొడతాం, దేవుడి సందులో మొదలుపెట్టే వాళ్ళ చెడగొడతాం. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం ఇస్తారు సార్? మనం వెనక వచ్చేస్తే మన పాయింట్కి రాగలిగితే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఒకటే, వీళ్ళు ఎవరైతే హేళన చేస్తారో ఇప్పుడు వాళ్ళే పట్టుకెళ్ళి ఆ 5 రొట్టెలు 2 చేపలని కూడా పంచిపెట్టగలిగినట్టుగా దేవుడు చేశాడు. నాకు అనిపిస్తుంది దీనికి 100 వివరణలు ఇచ్చారు కొంతమంది సేవకులు. ఎలాగంటే 12 గంపలు మిగిలిపోతే 12 గంపలు కూడా ఒక్కొక్క గంప కూడా ఒక్కొక్క శిష్యుడికి ఇచ్చి అన్నాడు అంట దేవుడు. రే పట్టలే అని చెప్పేసి దేవుడు ఒక ఆయన చెప్తూ ఉంటాడు. ఎందుకనంటే ఎవడైతే హేళన చేశాడో వాడిని సిగ్గుపరచడానికి దేవుడు ఆ దీవెనిచ్చి పంపించాడు. సిగ్గుపరచడానికి దేవుడిచ్చి పంపించారు. సిగ్గుపరచడానికి దేవుడిచ్చి పంపించారు. నేను మరలా పదే ఎందుకు చెప్తున్నాను సార్, వాళ్ళు మరలా ఎప్పుడు క్వశ్చన్ చేయకూడనట్లుగా వాడికి సిగ్గొచ్చేటట్లుగా దేవుడు దేవుడిచ్చి పంపించాడు. ఇది కొద్దిమంది చెప్పారు. ఇంకొద్దిమంది ఏమంటాడు తెలుసా, 5 రొట్టెలు 2 చేపలు పట్టుకు వేసే చేతిలో పెడితే ఈ 12 మిగిలిపోయిన గంపలన్నీ కూడా దేవుడు అన్నాడంట శిష్యులతోటి, ఇవన్నీ పట్టుకెళ్ళి ఆ పిల్లవాడు ఇంటి దగ్గర పెట్టేసాడు అన్నాడంట. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఆ చిన్నవాడు ఇంటి దగ్గర పెట్టేసింది. ఇప్పుడు హేళన చేసిన వాడేమో ప్రయాసపడి అందరికీ పంచిపెట్టి అలా సైలెంట్గా ఆడుకుని ఒత్తిడేసి కూర్చుంటే ఇప్పుడు పట్టుకెళ్ళి దేవుని మీద మాత్రమే దృష్టి నిలిపిన బిడ్డకు మాత్రం ఉన్నతమైన దేవుడిని పంపించాడు. ఆ తల్లి ఒకవేళ ఇలాగ ఇచ్చిన 2 వివరణలో నేను ఇస్తాను. ఒకవేళ తల్లి కనుక పంపించుంటే, తల్లి కనుక బాక్స్ పెట్టి పంపించేస్తుంటే ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు 12 గంపలు పెట్టుకుని దింపేశారు. రే ఏం చేస్తారా, ఇవన్నీ ఏంట్రా, ఏం చేస్తున్నారు ఏంటంటే, అమ్మా మమ్మీ నీకు మాట చెప్పనా, మమ్మీ నీకు మాట చెప్పనా, ఎంత మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా కంగారు పడుతున్నారు, ఫుడ్ లేదని చెప్పేసి నువ్వు నాకు బాక్స్ పెట్టించావు కదా, అది పట్టుకు ఏసైకి ఇచ్చినాను, ఏసై మనకి ఇవన్నీ పంపించాను అని చెప్పేసి. లేదు, ఏసై తల్లి, వాడి తల్లి కూడా చిన్న బిడ్డ తల్లి కూడా అక్కడే ఉండుంటే నేను అంటాను ఇప్పుడు సంతోషంగా ఆర్భాటంగా వెళ్ళుంటుందామే. ఏమో తెలుసా, ఒకటి నాకు శరీర సంబంధమైన స్వస్థత దేవుడు ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన బలములు దేవుడు ఇచ్చాడు. ఇంకొక మాట చెప్పినా, అక్కడే నేను ఏసైకి ఇవ్వడం మొదలు పెట్టాను. ఏసైకి ఇవ్వడం తోటే నాకు విస్తారమైన సంపదనిచ్చి మన ఇంటికి పంపించడం మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. 20 వేల అక్కడ ఉంటే నేను మాట చెప్పినా, కొద్దిమంది శరీర సంబంధమైన విడుదల పొందుకున్నారు, కొద్దిమంది ఆత్మ సంబంధమైన బలం పొందుకున్నారు. కానీ ఒక్క ఫ్యామిలీ కోసం నేను చెప్పాలి అంటే వీళ్ళు శరీర సంబంధమైన విడుదల పొందుకున్న బ్యాచ్ లో ఉన్నారు, ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుకున్న బ్యాచ్ లో ఉన్నారు, ఏసైకు ఇచ్చిన బ్యాచ్ లో ఉన్నారు, ఏసై దగ్గర నుంచి విస్తారమైన దీవెన సంపాదించుకున్న బ్యాచ్ లో కూడా వీళ్ళు కావాలి. ఒక కుటుంబం నువ్వు ఏసై దగ్గరికి ఏ ఉద్దేశం మేరకు వస్తావు అన్నది అన్ని ఎరిగిన దేవుడైనా ఏ ఒక్కరిని వచ్చిన వారిని ఒట్టిగా పంపించలేదు. ఆయన సామర్థ్యం అది. ఇవన్నీ జరిగించడానికి కారణం ఏంటంటే ఒకటే, ఆయన వారి మీద కనికరం. ఆ మాట మర్చిపోదు, కనికరం. ఆయన కనికరం ఇన్ని పనులు చేస్తాడు. సో కాబట్టి ఇప్పుడు మన దేవుడి సన్నిధికి వచ్చి అడగాల్సింది ఒకటే, నీ కనికరం మా మీద కలగాలి, నీ కనికరం. గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయకపోతే మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళని పంక్తులుగా కూర్చోబెట్టండి. 50 మందికి ఒక లైన్, 100 మందికి ఒక లైన్ కూర్చోబెట్టండి. అద్భుతములకు ముందు దేవుడు క్రమశిక్షణగా చూస్తాడు. ఖచ్చితంగా క్రమశిక్షణగా చూస్తాడు. గుర్తుపెట్టుకో మాట, క్రమంగా కూర్చోబెట్టమని. వాళ్ళు ఎలా కూర్చున్నా తినడానికి ఎలా కూర్చున్నా కూడా ఇబ్బంది కాదు. దేవుడు అంటాడు వీళ్ళు లైన్ గా కూర్చోబెట్టండి, క్రమశిక్షణగా కూర్చోబెట్టండి. అద్భుతములకు ముందు దేవుడు చూసేది క్రమశిక్షణ. అద్భుతములకు ముందు దేవుడు చూసేది ఆయన ఎంతవరకు నిలబడగలుగుతున్నావు, ఆయన మీద దృష్టి ఉంచగలుగుతున్నావు లేదని. అద్భుతములకు ముందు నిన్ను వెలగొడతాడు, విస్తరింప చేయడానికి ముందు వెలగొడతాడు. మనం ఆయన చేతులకు వెళ్ళగలిగినంత వరకే. ఉన్నది కొంచెమో ఎక్కువ అన్నది ఆయన విషయం కాదు, ఆయనకి ఆయన పరిస్థితి కాదు. ఉన్నది బతికి ఆయన చేతులు పెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు